హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి మునగాకు ఫ్రై చేస్తున్నానండి. నెలకు ఒకసారైనా తింటే చాలా హెల్తీగా ఉంటారండి. ఎందుకంటే ఈ మునగాకులో ఐరన్ అనేది చాలా పుష్కలంగా ఉంటుందండి. మన కళ్ళకు చాలా మంచిదండి. హాస్పిటల్స్ చుట్టూరు తిరిగి కన్నా ఇంట్లోనే చక్కగా ఇలా హెల్తీ ఫుడ్ చేసుకుంటే చాలా బెటర్ ఆప్షన్ అండి. మన బాడీలో బోన్స్ గట్టిగా ఉంటేనే కదండి మనం ఏ పనైనా చేయగలుగుతాం. నడుము నొప్పి, కాలు నొప్పి రాకుండా ఒకసారైనా డెఫినెట్గా మీరు మునగాకు ట్రై చేయండి. చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి. మునగాకు ఫ్రై మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చేసుకుందామా? నేను ఫ్రెష్గా ఉండే ఒక కట్ట మునగాకు తీసుకున్నానండి. మా పక్కనే చెట్టు ఉంటే తెంచేసాను. చక్కగా నేను కాడలు లేకుండా తుంచేసుకున్నానండి. ఈ మునగాకు తింటే అండి కళ్ళు బాగా కనిపిస్తాయండి. అండ్ బీపీ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి, ఇంకా అందరూ పాలు ఇచ్చే తల్లులకి చాలా పుష్కలంగా పాలు మా ఇంట్లో నేను వారానికి 2 సార్లు అన్నా వండుతానండి. ఎందుకంటే మేము మునగాకు అంత ఇష్టపడతామండి. దీని ముందు వీడియోలో కూడా మునగాకుతో పొడి ఎలా చేసుకోవాలో రెసిపీ పెట్టానండి. వెళ్ళి చూసి లైక్ చేయండి. చక్కగా ఇలా తుంచుకున్న తర్వాత పెద్ద పెద్ద కాడలు ఉంటాయి, అవి కూడా క్లీన్ చేసుకోండి. చిన్న చిన్న కాడలకి ఏం పర్వాలేదండి, మీకు చేదు రాదండి, అలా వేసుకున్నా పర్వాలేదు. నేనైతే చెట్టుని కోసిన వెంటనే కడిగేసి 5 మినిట్స్ పక్కన పెట్టి నీళ్ళు వాడిపోయిన తర్వాత ఆకు తుంచుకున్నానండి. ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత 3 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ జీరా, వెల్లుల్లి ఒక పాయి తీసుకున్నాను, ఆవాలు, పచ్చిశనగపప్పు, 1 రెమ్మ కరివేపాకండి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. నూనె కాగిన తర్వాత అండి మనం ముందుగా తీసి పెట్టుకున్న పోపు దినుసులు ఏమైతే ఉన్నాయో అవి వేసుకుందామండి. 1/2 టీ స్పూన్ మినపప్పు కూడా వేసుకున్నానండి నేను. ఇలా వేసుకున్న తర్వాత అండి లైట్గా ఫ్రై చేసుకుందాం. మనం ఇందులో పసుపు కూడా యాడ్ చేసుకుందామండి. 1/2 టీ స్పూన్ పసుపు. పోపులు మాడకుండా గ్యాస్ సిమ్లో పెట్టుకుని వేగించుకోండి. చక్కగా ఇలా వేగిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకు కూడా మనం వేసుకుందామండి. ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టేసుకుని చక్కగా ఫ్రై చేసుకోండి. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. చాలామంది అండి ఉడకపెట్టి చేస్తారు, చేదొస్తుందని. అలా చేస్తే అందులో ఉన్న ప్రోటీన్స్ అంతా పోతాయండి. ఇలా డైరెక్ట్గానే ఫ్రై చేసుకుంటే చాలా హెల్దీ అండ్ కమ్మగా ఉంటుంది. తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుందండి. బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి, పాలిచ్చే తల్లులకి చాలా మంచిదండి. చేసి పెట్టండి. పిల్లలకి చాలా పుష్కలంగా పాలు వస్తాయి. ఓకే అండి, మనం చక్కగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. ఓకే అండి, చూసారు కదండి హెల్దీ మునగాకు వేపుడు ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. ఇలా వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా కమ్మగా ఉంటుందండి. చెప్పాను కదండి, వారానికి 2-3 సార్లు అన్నా కన్ఫామ్గా తినండి చేసుకుని. చాలా హెల్దీ, మర్చిపోకుండా డెఫినెట్గా ట్రై చేయండి. ఇంట్లో కూడా మీ పిల్లలకి 2-3 సార్లు వండి పెట్టండి కన్ఫామ్గా. ఈ మునగాకు అనేది కళ్ళకు చాలా మంచిదండి. సరైన పోషకాహారం లేక కళ్ళకి, ఒంటికి చాలా ఎఫెక్ట్ వచ్చేస్తుందండి. ఇలా వారానికి 2-3 సార్లైనా హెల్దీ ఫుడ్ చేసుకుని తింటే ముఖ్యంగా హాస్పిటల్స్కి దూరంగా ఉండొచ్చండి. కాబట్టి హెల్దీ ఫుడ్ 2-3 సార్లైనా ట్రై చేసి చూడండి వారానికి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. దాని పక్కనున్న గంట సింబల్ కూడా టచ్ చేయండి.